ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 3 యోహాను 1 అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండు వలనని ప్రార్థించుచున్నాను. చూడండి, అపోస్తలుడైనటువంటి యోహాను గారు పత్రిక రాస్తూ, ఈ యొక్క 3వ పత్రిక రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే, ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, ప్లీజ్ రిమెంబర్ దిస్ స్మాల్ థింగ్ మై డియర్. హీ విల్ బ్లెస్ యూ వెన్ యువర్ స్పిరిట్ ఈస్ బీయింగ్ బ్లెస్డ్. నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగానే నీ యొక్క జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని నువ్వు గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటో తెలుసా, దావీదు మహారాజు తన యొక్క జీవితాన్ని చూస్తే, దావీదు మహారాజు తను ఎలాగ ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎలాగ దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాడు అనేటువంటిది మనం చూస్తే, దావీదు బ్లెస్సింగ్స్ ఇట్స్ నాట్ ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్. చూడండి ఒకసారి 2 సమూయేలు రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక్క మాట మాట్లాడతారండి. దావీదు యొక్క ఆశీర్వాదాన్ని గురించి గ్రంథకర్త ఇలాంటి ఒక మాట మాట్లాడతాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అనేటువంటి ఒక మాట మాట్లాడతారు. అంటే దావీదు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన జీవితంలో వర్ధిల్లుతూ వచ్చారు. ఈరోజు చాలామంది ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ కోసం చూస్తూ ఉంటారు. క్షణాల్లో వారి జీవితాల్లో మేలు జరిగిపోవాలని చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మేలు చేయాలని తలంచే దేవుడు. నీకు ఏదైనా నీ జీవితంలో కార్యం చేయాలని తలంచే దేవుడు. అయితే నీవు ఆ కార్యం పొందుకోవాలంటే, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలంటే, మొదటిగా నీ ఆత్మీయంగా నువ్వేం చేసేవాడివై ఉండాలంటే, ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నవాడివై ఉండాలంటే, ఆత్మీయంగా వర్ధిల్లేటువంటి వాడివై ఉండాలి. మొదట ఆత్మీయంగా వర్ధిల్లింప కలుగు చేయమని దేవుణ్ణి అడగాలి. ఆ వర్ధిల్లడం అనేటువంటిది అంటే, యూ షుడ్ డెవలప్ స్పిరిచువల్లీ ఫస్ట్, యూ షుడ్ గెయిన్ ద స్పిరిచువల్ హెల్త్ ఫస్ట్, దెన్ యూ విల్ బి బ్లెస్డ్ బై ద మెటీరియల్. ఈ మెటీరియల్ బ్లెస్సింగ్ అనేది ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ టు గాడ్, బట్ వెన్ యూ ఆర్ బ్లెస్డ్ బై ద స్పిరిట్, యూ విల్ బి బ్లెస్డ్ బై ద మెటీరియల్స్ ఈవెన్. గాడ్ బ్లెస్ యూ.